వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. అంతరిక్షంలో గమ్యం లేకుండా తిరిగే గ్రహశకలం ఒకటి మన భూమి వైపు దూసుకొస్తోందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. తాజాగా ఈ గ్రహశకలం ఉనికిని గుర్తించినట్లు తెలిపారు. అయితే దీని పరిమాణం ఎంతనేది ఇంకా తెలియరాలేదని, భూమిని ఢీకొట్టే ముప్పు మాత్రం 72% ఉందని చెప్పారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ గ్రహశకలం 2038 జూలై 12న భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉందని వివరించారు. ప్రస్తుతానికి ఈ ముప్పును తప్పించేందుకు నాసా దగ్గర ఎలాంటి మార్గం లేదని పేర్కొన్నారు. అంతరిక్షంలోని గ్రహశకలాల వల్ల మన భూమికి ఏర్పడే ముప్పును అంచనా వేయడం, ముప్పును తప్పించేందుకు అనుసరించాల్సిన వ్యూహాల కోసం శాస్త్రవేత్తలు డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్ను ఆవిష్కరించారు. ఈ విధానం ద్వారానే ప్రస్తుత ముప్పును గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు గత ఏప్రిల్లో బైనియల్ ప్లానెటరీ డిఫెన్స్ ఇంటరాజెన్సీ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. సమీప భవిష్యత్తులో గ్రహశకలాల వల్ల భూమికి ఎలాంటి ముప్పు లేకున్నా గ్రహశకలాలను ఎదుర్కోవడానికి సమాయత్తమయ్యేందుకే ఈ ఎక్సర్సైజ్ చేపట్టినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఫలితాలను ఈ నెల 20న నాసా విడుదల చేసింది. ఈ సమ్మరీని పరిశీలించిన జాన్ హాప్కిన్స్ శాస్త్రవేత్తలు భూమి వైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్ను గుర్తించారు. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.